14 నెలల ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ఎలా వెళ్తుంది? అలా అనుకున్నంతవరకు వెళ్ళలేదు సార్. సగం వరకు వెళ్ళింది అనుకుంటాను నేనైతే. రేపు ఈ ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎలా ఉంటుంది? రాష్ట్రంలో అత్యధిక భారాలు ఏమైనా పడుతాయా మళ్ళీ అడిషనల్గా? భారత్ గ్యారెంటీ పడతాయి. ప్లస్ రేపు బస్సు ఎక్కి దిగిన తర్వాత తెలుస్తుంది. రేపు ఇప్పుడే ముందే చెప్పలేము అది అది ఎంతవరకు అనేది ఏంటి అనేది. ఇప్పుడైతే సగం 4-5 రోజులు చూసిన తర్వాత చెప్పగలం. అది వారం నుంచి ఈ యొక్క పులివెందుల ఒంటిమిట్ట ఎలక్షన్స్ హడావుడి సార్. ఎక్కడ చూసుకున్నా ఏమంటారు? ఇంకా ఆడి గురించి రాజకీయాల గురించి నేను దయచేసి వార్తల్లో చూస్తున్నారు కదా నేను ఆడి గురించి చెప్పలేను సార్. దయచేసి వదిలేసేయండి సార్. మిగతా అంశాల్లోకి వెళ్తే అమరావతి పోలవరం డెవలప్మెంట్ కానివ్వండి, ఈ కంపెనీలు వచ్చే విధానం హైట్ మాత్రం తగ్గించేశారండి. అది మాత్రం బాధాకరంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు కదా, రాహుల్ గాంధీ గారు ఎలక్షన్స్కి సంబంధించి ఏదైతే ఓట్లు తారుమారు కానివ్వండి, రిగ్గింగ్లు కానివ్వండి, ఈవీఎం ట్యాంపర్ గురించి మాట్లాడుతున్నారో రాష్ట్రంలో కూడా ఇక్కడ ఎన్ని జరిగినాయో తెలుసుకోవాలంటున్నారు కదా. ఏదైనా బ్యాలెట్ పేపర్ అయితే కరెక్ట్ అనిపిస్తుంది ఈసారి. అన్ని రాష్ట్రాలు అప్పుడు బీహార్ అని కూడా చూస్తున్నాం కదా, బ్యాలెట్ పేపర్ అయితే కరెక్ట్గా ఉంటుందని ఆశ. అంటే యాక్చువల్గా సార్ ఈ రోజే రిజల్ట్ వస్తుంది. ఒంటిమిట్ట పులివెందులది రెండింటికల్లా తేలిపోతుంది అంటున్నారు. గతం రికార్డు చూసుకుంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, తర్వాత వైసీపీ, మరి ఈసారి కూటమి అంటున్నారు. నిజమేనా? జనరల్గా రావచ్చు, కూడమే రావచ్చు అనిపిస్తుంది. ఆ విధానాలు కరెక్ట్గా లేవు. ఎలక్షన్ కమిషన్ కూడా మళ్ళీ ఒకసారి రీపోలింగ్ అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ మాత్రం విధానాలు కరెక్ట్గా లేవండి. అది సుప్రీంకోర్టు కూడా అక్షంత లేస్తుంది. తర్వాత ఎలా ఉండబోతుంది సార్ రాబోయే కాలంలో? మరి నమ్మకం ఎలా ఉంటుంది? మన ఓటు ఇటుపోయిందండి. ఈసారి మాత్రం ఎలక్షన్ కమిషన్ అనేది మార్పు వస్తుందని ఆశపడుతున్నాం సుప్రీంకోర్టు అక్షతల వల్ల. ఏదైతే ఏకపక్షంగా చేసే నిర్ణయాలు, ఏదైతే కలెక్టర్ ముందే రిగ్గింగ్లు ఇవన్నీ జరుగుతున్నాయి ఈ మధ్య ఎలక్షన్స్లో, నేను పులివెందుల్లో కూడా అదే అంశం సార్. ఏమంటారు జనరల్? కలెక్టర్ గారి గురించి ఒక కలెక్టర్ని విమర్శించే స్థాయి నాకు కాదు. ఇదంతా పెద్దవాళ్ళు చేయాల్సింది. ఈరోజు మరి రిజల్ట్ వాళ్ళకేనంటారా కూటమికేనంటారా? అదే వస్తుంది సార్. పరిపాలన అయితే పర్వాలేదు, చాలా వరకు మనం 50% మార్కులు వేయచ్చు. 100% అయితే వేయలేము. ఆగస్టు 15 అమలు జరుపుతూ ఉంటున్నారు. బాగానే జరగాలి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం చాలా వరకు పర్వాలేదు అనిపిస్తుంది నాకు. ఇలానే మంత్రిమండలిని ఆయన కరెక్ట్గా ఫోకస్ చేస్తే ఖచ్చితంగా డెవలప్ అయ్యే అవకాశం మాత్రం ఉంది. జగన్ స్థాయిని కూడా తట్టుకునే అవకాశం కూడా కావాలి ఆయనకి. మిగతా మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, ప్రజలు కానీ ఆయనకు మద్దతు ఇవ్వాలి. ఇది ఖచ్చితంగా ఉంటే మాత్రం భవిష్యత్తు బాగుంటుందని నా అభిప్రాయం. చూసుకుంటే పర్టికులర్గా పులివెందుల కౌంటింగ్ ఈ రోజే. ఒక పక్క ఒంటిమిట్ట కానీ పులివెందులు కానీ కైవసం చేసుకుంటామని కూటమి ప్రభుత్వం అంటుంది. ఖచ్చితంగా ప్రజలు కూడా మారారంటున్నారు. మొన్న వారం పాటు జరిగిన ఈ రసాభాస కార్యక్రమాలన్నీ చూశారు. ఈ రోజు రెండింటికి రిజల్ట్ వెలువడుతుంది, 2-3 రౌండ్లలో తేలిపోతుంది అంటున్నారు. మీ అభిప్రాయం ఎలా ఉంటుంది? అక్కడ కూడా కూటమి బాగా బాగుతుందా? ఖచ్చితంగా కూటమి బాగుతుందండి. ఎలాంటి సందేహం లేదు. చాలా ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. ఇంత ముందులాగా రౌడీజం కానీ ఇవి కానీ తగ్గినాయి కాబట్టి ప్రజల్లో చాలా మార్పు ఉంది. ఈ మార్పు అందుకు గ్రహిస్తే కానీ రేపు కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు పాటిస్తే మాత్రమే ఉంటుంది. లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మారితే మాత్రం కూటమి ప్రభుత్వం కూడా ఇబ్బందే. నాకు తెలిసినంతవరకు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అంటే ఏదైతే ఉందో ఏకపక్షంగా వహించిన పోలీస్ వ్యవస్థ, ఎలక్షన్లో కూడా రిగ్గింగ్ జరిగింది, బయట వ్యక్తులు 200 మంది వచ్చారు, మా ఏజెంట్లు లోపలికి అలౌ చేయలేదని జగన్ గారు నిన్న మీడియా ముఖంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారికి ఇదే లాస్ట్ ఎలక్షన్ కావచ్చు అంటాం కూడా ఆయన జీవిత కాలంలో అన్నట్టుగా ఆయన మాట్లాడారు నిన్న. ఏమంటారు? ఆ వ్యాఖ్యలు ఎలా? అది ఏమంతా బాగలేదు. ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనేది భవిష్యత్తు నిర్ణయిస్తే తప్ప మనం వాళ్ళు నిర్ణయించేది కాదు. అలా అనటం మాత్రం కొద్దిగా నాకు బాధ అనిపించింది. అనకూడని మాట. వయసును బట్టి పోలీస్ గారిని, అక్కడ ఎస్పీ డిఐజీ గారిని కూడా మాట్లాడడం జరిగింది. ఎలా అనిపిస్తుంది అంటే ఏకపక్షంగా వహించారు అంటాం, అక్కడ దగ్గరే పోలీసులు ఉండి చేయించడం రిగ్గింగ్ కానివ్వండి. ఇటుపక్క చూసుకుంటేనేమో కలెక్టర్ గారు ఏదో నామమాత్రానికి పర్యవేక్షణకు వచ్చారన్నట్టుగా జేబులో చేతులు పెట్టుకున్నారు, ఆయన ఏం చేయట్లేదు అన్నట్టుగా ఫోటోలు కూడా చూపించారు. ఎందుకంటారు? ఈ రాజకీయాల్లో ఇది మామూలే. దీన్ని మనం కరెక్ట్గా చేయలేము. దగ్గర ఉన్న వాళ్ళకి తప్ప దూరం నుంచి మనం పేపర్లో విన్న వార్తలు విని మనం కరెక్ట్గా మాట్లాడకూడదు. రాజకీయాల్లో వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇది మామూలే. దీన్ని మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సిన పని లేదు. ఎలా ఉంటుంది సార్ రిజల్ట్? ఎలా ఉండబోతుంది? రెండింటికి వెలువడుతుంది అంటున్నారు కదా ఈరోజు. ఇది ఖచ్చితంగా కూటమికి అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. ఇది నా సొంత అభిప్రాయమే. మరొక వ్యాఖ్య చేశారు సార్. హాట్ లైన్లో టచ్లోనే ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ద్వారా ఎవరైతే రాహుల్ గాంధీ గారు. మరి ఏపీ రాష్ట్రంలో జరిగిన అవకతవకల గురించి ఎలక్షన్స్లో మాట్లాడలేదు రాహుల్ గాంధీ గారు. వీళ్ళందరూ ఒకటే అంటున్నారు. ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ఏమంటారు? అంటే ఇది రాజకీయాల్లో మామూలే సార్. వాళ్ళు దుమ్మెత్తు పోసుకోవడం అనేది సహజం. దాన్ని మనం బేస్ చేసుకొని ఎటు చెప్పలేము. అనవసరంగా ఇబ్బంది పడతాం తప్ప ప్రజలు ఏ రోజుకైనా సరే ప్రజలే, ఏ రోజుకైనా ప్రజలే. అమరావతి పనులు ఎలా వెళ్తున్నాయి? ఆల్రెడీ వరద ఏమన్నా వస్తుందేమో అని ముందొచ్చుగానే ఎన్డీఆర్ఎఫ్ బలగాలను కూడా సిద్ధం చేశారు. మాన్సూన్ రెస్పాన్స్ టీం అని కూడా పెడతాం జరిగింది. ఒక 3 రోజులుగా ఆగకుండా కురుస్తున్న వర్షాలకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎలా ఉంది? పర్వాలేదు. అంతేకాని మనం పూర్తిగా 100 మార్కులు మాత్రం వేయలేము. ఈ పేపర్లో దంచడం తప్ప అసలు విషయం తక్కువే. కానీ పూర్తిగా కాదు,
ఒక 50-60% మనం మార్కులు వేయచ్చు. పూర్తిగా వేసే అవకాశం మాత్రం లేదు. పేపర్లో రాయడానికి జరిగే విధానానికి బోల్డ్ అని తేడా ఉంది. మామూలుగానే ఉంది. మామూలుగానే ఉంది అంతే. మరి అమరావతి కూడా వేగవంతం చేయాలని కేబినెట్ మీటింగ్ లో చర్చిస్తున్నారు. మరి ఎలా అనిపిస్తుంది సార్? అది మంచిదే కానీ మరి ఇక్కడ వాల్యూస్ ఎలా ఉన్నాయో తెలియదు. అక్కడ బాగానే ఉన్నట్టున్నాయి. మరి డెవలప్మెంట్స్ ఇంకా పూర్తిగా తెలియదు. ఫ్రీ బస్సులో ఇస్తూ మొదలు పెట్టారు కదా, రేపు ఎల్లుండి నుంచో అవి వచ్చినా కానీ రెస్పాన్స్ తెలియదు. సార్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిన్నే భూమి పూజ జరిగింది. 21 ఎకరాల్లో క్యాన్సర్ హాస్పిటల్ పెద్ద ఎత్తున ప్రారంభిస్తామంటున్నారు. ఎలా ఉంటుంది? ఈ సేవలో అందుకోవచ్చు అంటారు? క్యాన్సర్ హాస్పిటల్ ఉంటే బాగానే ఉంటుంది. ఆంధ్రాలో అంత పెద్దదేం లేదు కదా, ఇక్కడ ఎన్ఆర్ఐ దగ్గర ఎక్కడో ఏదో ఒకటి ఉంది. ఇది కానీ మేము బట్టి మరి బాగానే ఉంటుంది. అదే పులివెందుల కౌంటింగ్ ఈ రోజే ఎలా అనిపిస్తుంది? ఒంటిమిట్ట కానీ పులివెందులు కానీ మరోసారి టీడీపీ వచ్చే అవకాశం ఉందంటారు ఈసారి? 100% టీడీపీనే వస్తుంది. అంటే గత రికార్డులు ఎక్కడా లేదు కదా, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత. కానీ ఇప్పుడు ఆ గత రికార్డులు ఆయన రికార్డులు ఉన్నాయి కాబట్టి ఈయన గెలుస్తాడు డెఫినెట్ గా. నేను జగన్ గారు మీడియా ముఖంగా మాట్లాడారు సార్, మొత్తం రద్దు చేయాలంటున్నారు. దేని? అది ఆయన ఆలోచనలు మన మానవ మాతృలకు అర్థం కాదు. ఆయన ఆలోచనలు ఆయనకు ఉంటాయి. పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడారు. కలెక్టర్ గారు కూడా చేతిలో చేతులు పెట్టుకుని వచ్చి ఊరిని పర్యవేక్షించి వెళ్ళిపోయారు. తలకాయలు నరుగుతామంటున్నారు, మేము చూసుకుంటామంటున్నారు. ఆయన నిజమే? అవన్నీ ప్రజలు ఎవరు నమ్మరు. అది మీడియా కోసం ఆయన చెప్పింది తప్ప ఎవరికి అందరికీ తెలుసు ఎవరు గెలుస్తారు అనేది తెలుసు. అందరికి అభిమానం ఎవరి మీద ఉందో అందరికీ తెలుసు. అంటే బయట వ్యక్తులు వచ్చి రిగ్గింగ్ చేసుకున్నారు పోలీసుల సమక్షంలో అంటున్నారు. నిజమేనా? అవన్నీ ఇదివరకు జరిగినాయి, ఇప్పుడు అంత లేకపోవచ్చు. ఎలా ఉంది సార్? మొన్న లా అండ్ ఆర్డర్ కూడా గట్టిగా చేశారు కదా ఆ రోజు. అవును, ఇక్కడ వీళ్ళు చేసినంత వరకు వీళ్ళు ప్రయత్నం చేశారు. అంత ముందు ఇలా లేవుగా పరిస్థితులు. అది ఈ రోజు 2 రిజల్ట్ తేలిపోతుంది అంటున్నారు సార్, ఎలా ఉండబోతుంది? 100% టీడీపీకే ఫేవర్గా ఉంటుంది. అది మా ఈయన ఏమంటున్నారంటే వ్యవస్థలు నిర్వీర్యం చేశారు, ఇదే లాస్ట్ ఎలక్షన్ కావచ్చు చంద్రబాబు నాయుడుకి తన జీవిత కాలంలో అనేది ఆయన వాదన. అది నవ్వుతారు అందరూ కూడా, క్యాజువల్గా చెప్పింది తప్ప అది 100% వాళ్ళకి తెలుసు. అది వాళ్ళకి తెలుసు. పులివెందులు కానీ ఎలా ఉంటుంది? రెండు బాగానే ఉంటాయండి ఇక్కడ. 100% తేడా లేదు. బీటెక్ రవి గారు వస్తారా, ఆయన అపోనెంట్ వస్తారా? అది కొద్దిగా నాకు ఐడియా లేదు. అది కానీ పార్టీ వైజ్గా వాళ్ళే వస్తారు. వ్యాఖ్యలన్నీ కూడా ఖండిస్తారా? ఏమంటారు? జగన్ గారు కూడా పోలీస్ వ్యవస్థ వాళ్ళకే అనుకూలంగా అంటున్నారు. అది 100% తప్పండి. పోలీసు వ్యవస్థ అనుకూలంగా ఎలా చెప్తారు? వాళ్ళు ఉన్నప్పుడు బాగా వాడారు, ఇప్పుడు ఇంకా అంత వాడతలేదుగా. అలాగని పడితే వీళ్ళందరూ లోపల ఉండేవాళ్ళు కదా. ఓట్లు వేయకుండా స్లిప్పులు లాకుండా ఏజెంట్లు కూడా లోపలికి పంపించలేదు అంటున్నారు. అవన్నీ మామూలేనండి. అది వీళ్ళు ఫేక్ న్యూస్ తప్ప ఒరిజినల్గా లేదు. 30 కేంద్రాలు రద్దు చేసి మళ్ళీ పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుందని ఎన్నికల సంఘం అంటుంది. అసలు ఖర్చు గురించి కాదండి, పెట్టాల్సిన అవసరం లేదు కదా అండి. 14 నెలల పరిపాలన, రేపటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అనుకున్నట్టుగా సంక్షేమ పథకాల అమలు ఎలా అనిపిస్తుంది? రాష్ట్రంలో కొత్త కూటమి ప్రభుత్వం యొక్క పనితీరులు ఎలా ఉన్నాయి? బాగానే ఉందండి. అంతే. చూసుకున్నట్లయితే నిన్న మీడియా ముఖంగా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు. పులివెందుల ఎన్నికలు ఈ రోజు కౌంటింగ్ ఉండబోతుంది. జడ్పీ చైర్పర్సన్ కు సంబంధించి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా టీడీపీ వస్తుంది అక్కడ కూడా? నాకు ఐడియా లేదు సార్, మాకు రాజకీయాల గురించి తెలియదండి అసలు. మరి మిగతా అంశాల్లోకి వెళ్తే ఎలా అనిపిస్తుంది సార్? ఒక పక్క ఈ యొక్క అభివృద్ధితో పాటు అమరావతి వేగవంతం, ఈ వరదలు రాకోకుండా కూడా అడ్డుకుంటున్నారు. రాత్రి నుంచి కూడా అలర్ట్ చేశారు కదా, విజయవాడ వర్ష సూచన ఉందని. ఏమంటారు? బాగానే ఉంది సార్, టోటల్గా పర్లేదు. ఏమేమి వస్తున్నాయి సార్ ఇంట్లో? మామూలుగా జనరల్గా ఏదన్నా సంక్షేమం లిస్టులో ఉన్నారా? పెరిగిన మేమేం లేవండి. మనవరు మనవరాళ్ళకి ఏదన్నా తల్లికి వందనం ఏం లేవు, మాకు మిడిల్ క్లాస్ అండి. 1 year ఎలా అనిపించింది? బాగానే ఉంది సార్. కరెంట్ ఛార్జీలు ఏమైనా ఎక్కువ ఉన్నాయా? ఏం లేవు సార్, నార్మల్.